వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా పట్టణ ప్రాంత ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్ బెడ్ను మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవితో కలిసి పరిశీలించారు. తనకి పరిసర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సరిగ్గా రావడం లేదని ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన చైర్పర్సన్ అధికారులతో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి చిరంజీవి మరియు స్థానిక కౌన్సిలర్ బాలశంకర్, నక్క జీవన్ మరియు ఏఈ శరణ్, మున్సిపల్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. ధర్మ సముద్రం నుంచి నీళ్లు వస్తేనే ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ళ సదుపాయం ఉంటుంది కాబట్టి మరి అట్లాగే మరి ధర్మ సముద్రం నుంచి వెళ్ళి నీళ్లు రాక గత 15 రోజుల నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి దానికి ఏంటిది కారణం అని చూస్తే తీన్కాని చౌరస్తా దగ్గర ఒక మోటార్ అనేది కొంచెం పాడవడం జరిగింది. అట్లాగే ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీల దగ్గర కూడా కొంచెం పైప్ లైన్ లీకేజ్ అవ్వడం జరిగింది. దాని దృష్ట్యానే 15 రోజుల నుంచి వాటర్ రావడం లేదు. సో దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇప్పుడే అధికారాన్ని కూడా అడగడం జరిగింది. మరి ఏం జరిగింది అని చెప్పేసి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మోటార్ అండ్ పైప్ లైన్ అంటే మరి 15 రోజులు అవుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి దాంతోపాటు ఎన్ని రోజుల్లో మరి కంప్లీట్ అవుతుంది అని అంటే ఇంకొక 1 వీక్ లోపల కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. మరి వారం రోజుల లోపలనే కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు నీళ్లు అందించాలి, నీళ్ల సదుపాయం ఖచ్చితంగా అందించాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ గారికి అలాగే ఏఈ గారికి మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి వార్డు కౌన్సిలర్ అయిన బాలే లతా శంకర్ గారికి కానీ మరి పక్క వార్డు కౌన్సిలర్ అయిన నక్క జీవన్ గారికి కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా నాతో చాలా 15 రోజుల నుంచి అంటున్నారు, మేడం ఇట్లా అవుతుంది అని చెప్పేసి. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. సో దాని దృష్ట్యానే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇది చూడడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే మిషన్ భగీరథ పైప్ లైన్ ఏదైతే లీక్ అవుతుంది మనకు చాలా రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా కొంచెం వరకు తగ్గింది. సో ఇప్పుడు ఈ 25th రోజు నాడు కూడా మనకి ఎస్ఆర్ఎస్పి వాటర్ కూడా దీంట్లో ఈ ధర్మ సముద్రంలో నింపడం జరుగుతుంది. దాంతో కూడా ప్రజలకి నీళ్ళకి ఎట్లాంటి అవగత లేకుండా ఖచ్చితంగా రోజు 365 రోజులు ఇచ్చే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాము. అండ్ ఎవరికైతే ఇన్ని రోజుల నుంచి ఎట్లయితే వాటర్ వస్తున్నాయో అదే రకంగా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనదే ఫస్ట్ మున్సిపాలిటీ గతంలో కాబట్టి 365 రోజుల నీళ్ళు ఇచ్చిన ఘనత మనకే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరము. దాంతోపాటు ఏ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఎప్పుడైతే ఒక వారం రోజుల లోపల రిపేర్ అవుతుందో సో అప్పుడే ఈ నీళ్లు తొందరగా, ఎందుకంటే కొన్ని వార్డ్స్ దీనివల్ల కొన్ని వార్డులు నీళ్లు రాక ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలో ఈ వారం రోజుల లోపల పని పూర్తి చేసుకొని అందరికీ వాటర్ అనేది సఫిషియెంట్ గా అందజేయాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ గారిని ఏ గారికి చెప్పడం జరిగింది. మరి ఎవరు కూడా వాటర్ అనేటివి డే బై డే వస్తున్నట్టుంది చాలా వార్డులకి, ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల ప్రతి ఒక్కరికి నీళ్లు ప్రతిరోజు వస్తాయి. అందరూ కొంచెం న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడేందుకు ఏపీ బార్ కౌన్సిల్ నెంబర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల హామీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల సాధనలో పోరాడతానని, హైవాదుల సంక్షేమమే నా లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి కట్టుబాటుకే కృషి చేస్తానని అన్నారు. ఈ విషయంలో
నేను ఏ వ్యక్తినైనా ఏ శక్తినైనా అడ్డుకునే నేను ఈరోజు ఏకీభవిస్తున్నా. నేను ఎందుకు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నానంటే అడ్వకేటే ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చితే మనం ఎంతో మంది ఆఫీసర్లు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తే న్యాయవాదులు వాళ్ళ విలువైన జీవితాన్ని, వాళ్ళ విలువైనటువంటి ప్రాక్టీస్ను, వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత ప్రయత్నం చేసినా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. అటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం మనం ఎవరికి భయపడాలా? కలెక్టర్కి భయపడాలా? ఎస్పీకి భయపడాలా? జిల్లా జడ్జికి భయపడాలా? ఎవరికి భయపడాల్సిన పని లేదు. నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే గెలిచానంటే ఒక 10 నిమిషాలకు ఎల్లబడి మీటింగ్ లో చెప్పాను. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఆశమాసి నాయన కాదు నాయన. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ జడ్జ్, ఈజ్ ఈక్వల్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పానన్న. ఈ రకమైన సంకేతాలు సమాచారం ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. ఒక సుబ్బయ్య ఇచ్చాడు, ఆ విధంగానే బతికాడు, ఆ విధంగానే చేశాడు. ఎవరన్నా కాదంటారా ఇక్కడ? సార్ ఫలానా విషయం మీద వచ్చినప్పుడు మీరు దయచేసి పక్కన పెట్టండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లు ఏ రకంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు ఎలక్షన్ ఉంటే ముందు రోజు డిన్నర్ ఇచ్చి మత్తు పోసి ఎట్లా చేసి పదవిలోకి వచ్చిన తర్వాత మన ముఖాలను చూడని మనుషుల్ని మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళను దయచేసి ఎదుర్కోవద్దండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లను చిచ్చుగా పడగొట్టి నాలాంటి వాళ్లకు ఒక కొత్త నాయకత్వం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో ఆ నాయకత్వానికి మీరంతా బాసుడికి నిలబడి అత్యధిక మెజార్టీతో మొట్టమొదటి ప్రాధాన్యత వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పారని నేను విన్నవించుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇప్పటికే అడ్వకేట్ల యొక్క పరిస్థితి మనకు తెలియదు కాదు. ఎక్కడ చూసినా అవమానాలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్న ఈ క్రమంలో నాలాంటి జాతీయ గణిత దినోత్సవ రామానుజన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గౌతమ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన గణిత శాస్త్ర నమూనాలను పలువురిని ఆకట్టుకున్నాయి. ఉత్తమంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడుఫాల జ్యోతి, స్థానిక వార్డు కౌన్సిలర్ రేణుక, పాఠశాల కరస్పాండెంట్ కైలాసం, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. SCF is capped as 1, 4, 16. Subject from 9th grade, which is history and geography. Some of the interior of the is equal to history and T is equal to 8 and 1 to RT and A and B are opposite interior angles. Interior angle is equal to. Good morning to everyone, respected chief guest, principal ma'am, teachers, dear students. Take this opportunity to thank our principal, teachers and parents for their unwarming support and guidance which has been instrumental in. So he born 1887 December 22 in Erode, Tamil Nadu during British government. So he childhood he did miracles in mathematics. He wrote number of theories and formulas, but on that time not available papers, so that's why he wrote some rough papers. So those are printed Royal of Society, and that book is Ramanujan Prayer of book. That is on that book almost 140 theories are there. So that is the specialty of Ramanujan. So one only
one person from India, he selected Riot Society and Jyoti Madam garu, chairperson with municipality, and also I am very proud to welcome our ward member Jyoti Madam garu and my close friend Mr. Navil garu and correspondent of this institution and my dear friends and dear students. It gives me immense pleasure to be all of us celebrating this. శైలసం అండ్ అన్నపూర్ణ గారికి, అలాగే మరి వార్డు కౌన్సిలర్ అయిన రేణుకా మొగ్లి గారికి, ఇక్కడికి విచ్చేసిన టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్ ఎవరున్నా ప్రతి ఒక్కరికి, అలాగే ఇంతమంది పిల్లలు వాళ్ళ ప్రతిభను ఈరోజు వాళ్ళ టాలెంట్ని బయటికి తీస్తున్నందుకు వీళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రామానుజ గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఒక గొప్ప రోజు మనం దేశవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఎంత గొప్పదంటే మీలో ఉన్న ఒక ప్రతిభను, ఒక టాలెంట్ని బయటకు తీసుకొచ్చి మీరందరూ షో చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు 3rd క్లాస్, 2nd క్లాస్, 10th క్లాస్ లోపల వరకు కూడా పిల్లలు ఇంత టాలెంట్ చూపించడం ఈరోజు మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఒక మ్యాథమెటిక్స్ కి ఎట్లుంటది దాని రూట్స్ చూస్తుంటే మాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. మేము చదువుకున్న రోజులు మాకు గుర్తొచ్చినాయి సడన్ గా. సో ఇట్లాగే మీరందరూ మీ టాలెంట్ ని బయటకు తీయాలి, మీరందరూ ముందుకెళ్ళాలి. గౌతమ్ హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది. నేను ఆ రోజు విద్యానగర్ బ్రాంచ్ కి వెళ్ళి ఆ రోజు ఓపెనింగ్ రోజున కూడా ఒకటే చూసిన. మెయిన్ థింగ్ ఏంటంటే స్కూల్లో అత్యంత గొప్ప విషయం లైబ్రరీ. చాలా గొప్ప లైబ్రరీ ఉంది. అందులో వేదాలు ఉన్నాయి, వేదాలు. సో ఒక మనిషికి చిన్నప్పటి నుంచి ఒక మొక్క నాటినప్పటి నుంచి వెళ్ళి పెద్ద వెలిగేంత వరకు ఆ మొక్కకి ఏదైతే అవసరమో ప్రతి ఒక్క అభివృద్ధి పేర చిరు వ్యాపారులు జీవితాలు రోడ్డున పడేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూరకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శనివారం స్థానిక ఓల్డ్ అశోక్ టాకీ సమీపంలో కూల్చివేతకు గురైన చెరువు వ్యాపారుల యజమానులకు మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మూల విజయరెడ్డి, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు. దీని మీద చాలా మంది ప్రభుత్వం సింగరేణి ఆగిన చేసుకోవడం ఇదంతా ఒక కొత్తగా కనిపిస్తుంది. ఇట్లనే మరి సింగరేణి నిర్వహణ చేయలేకపోయింది. దీంట్లో ఏమి రూపాయిసారి ఒప్పందాలు జరుగుతుందే మాకు ఒకరి దీని మీదనే లీజ్ హోల్డర్ ఒకప్పుడు వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ అనేది ఒక గత 50 ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు. దీన్ని సింగరేణి స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది. మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోల్డర్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తోని పెండింగ్ అయితే నేనే ప్రత్యేకంగా నా దగ్గరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తే ఇదే C&MD బలరాం గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించారు. అసలు ఇది లీజ్ హోల్డర్ల చేతులు ఉన్నదా, ప్రభుత్వం చేతులు ఉన్నదా? మరి
సింగరేణి చేతులు ఉన్నదా అర్థం కానటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని ఇదంతా కూడా డిస్మెటల్ చేశారు. డిస్మెటల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ లీజ్ హోల్డర్లతోని మాట్లాడినరా ప్రభుత్వం కానీ లేకపోతే సింగరేణి యాజమాన్యం అంటే అది కూడా లేదు. దీని అనంతరము ఎవరు కూల్చేసిర్రు అని అంటే దొంగల్లాగా రాత్రి ఎవరు వచ్చిర్రో కూడా తెలియనటువంటి పరిస్థితులలో కూల్చినామని చెప్పేసి కనీసం ప్రకటన కూడా లేదు. మరి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా స్పందించలే ఆ రోజు కూడా. మరి తర్వాత ఏం జరిగింది ఏంది సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి ఈ భూమిని అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రకటన మాత్రం చూసినాం. దాని తర్వాత మరి ఈ యొక్క భూమి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్లకు కనీసంగా మరి ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డాన్ బోస్కో అనాథ పిల్లల ఆశ్రమం నందు జన్మదిన వేడుకలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డాన్ బోస్కో అనాథ పిల్లల ఆశ్రమం నందు అక్షశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో పనిచేస్తున్న వారికి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు యాదా నాయక్ పేర్కొన్నారు. 24 సంవత్సరాలుగా కనీస వేతనం లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న వారందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ పోరాటాల సంఘాల పోరాట కమిటీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో భద్రకాళి ఆర్చ్ నుండి ఎంజీఎం సెంటర్ వరకు ర్యాలీగా నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాదా నాయక్, ఏఎన్ఎం సరోజ, చంద్రకళ, నర్మదా, ప్రభావతి, సాంబాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదా నాయక్ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో పనిచేస్తున్న వారికి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని, 24 సంవత్సరాలుగా కనీస వేతనం లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న వారందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగింది. ప్రధానంగా ఈ 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు కనీస వేతనాలు రెగ్యులరేషన్ లేక వెట్టి చాకిరీతోటి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. 24 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని చెప్పి, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు సమ్మెలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఉన్నతాధికారులతోటి ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి 2023 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఒక ఐఏఎస్, 2 డిఎంఈ, డిహెచ్ తోటి కమిటీ వేసింది. కానీ సంవత్సర కాలం గడిచిన ఈ కమిటీ ఏఎన్ఎం నాయకులతోటి, ఏఎన్ఎంలతోటి చర్చలు జరిపి వీళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఒక
సమగ్ర నివేదికను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తారీఖు నాడు మీరు రాత పరీక్ష రాస్తే రెగ్యులర్ చేస్తాం, లేకుంటే రెగ్యులర్ చేయమనే పద్ధతిలో మొండిగా వ్యవహరిస్తూ ఉంది. 24 సంవత్సరాల క్రితం మేము రాత పరీక్ష రాసి రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టరు, మెరిట్ ప్రాతిపదికన 24 ఏళ్లుగా మేము ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. మాకు అన్ని విద్యార్హతలు ఉండడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ 24 ఏళ్లుగా మాతోటి పని తీసుకుంటా ఉన్నారు. కానీ 24 ఏళ్ళు గడిచిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు రాత పరీక్ష రాయాలని చెప్పడం అనేది అన్యాయం. మాకు అన్ని విద్యార్హతలు ఉండడం మూలంగానే 24 ఏళ్ళు మా సర్వీసును ఇటు ప్రజలు కానీ అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్నది. మా వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష పెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అమరావతిలో పుష్ప సినిమా తరహాలో అల్లూరి జిల్లా కోలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత. వ్యాన్పై కప్పులో టర్పన్లలో గుట్టుగా గంజాయి ప్యాక్ చేసిన స్మగ్లర్లు. దీపం జాగ్రత్త. బొల్లహరం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్రపతితో సమావేశం. గిరిజన ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై రాష్ట్రపతితో 15 నిమిషాల పాటు చర్చ. రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి, వారి సంక్షేమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి నివేదిక అందించిన ఎమ్మెల్యేలు, తెలంగాణలోని ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్రపతిని కోరిన ఎమ్మెల్యేలు, గిరిజనుల గార్డియన్గా వారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు అయ్యేలా చూడాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఎస్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి కేంద్రానికి నివేదిక అందించాలని మంత్రి సీతక్కను ఆదేశించిన రాష్ట్రపతి, రాష్ట్రంలో గిరిజనుల అవసరాలను బట్టి కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు చొరవతో చూపిస్తానని హామీ ఇచ్చిన రాష్ట్రపతి, గిరిజనుల సంక్షేమం కోసం తనతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి సీతక్కను అభినందించిన రాష్ట్రపతి, తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ ప్రజాప్రతినిధులు. Our heartfelt gratitude to the Honorable President. أعوذ بالله من الشيطان الرجيم. Heavenly Father, we visit the Lord at this special ceremony of the President. We are now services for making a mark in different domains, realizing the vision of Atmanirbhar Bharat. In the end, I wish you a very bright future. Thank you. Jai Hind, Jai Bharat. the new edition of the special book called Pearls of Ancient Indian Wisdom and presentation. Ready, sir? Ready, ma'am? Ready, sir? శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం
కస్తూరిపాడు గ్రామంలో వంశధార కాల్వపై దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన కాలినడకన వంతెన శిథిల వ్యవస్థకు చేరుకొని ప్రమాద గంటికలు సూచిస్తుంది. ద్విచక్ర వాహన చోదకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఈ వంతెనపై ప్రయాణించాల్సి వస్తుంది. ఈ వంతెన కూలినట్లయితే అక్కయ్య వలస, నీలంపేట, కొండంపేట తదితర గ్రామాలకు ఈ గ్రామం నుండి రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.